హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ రౌండ్ లోనే సెలెక్ట్ అనేది అయ్యారండి. సో ఏ బేసిస్ మీద సెలెక్ట్ అయ్యారనే విషయం ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం సెలెక్ట్ అయిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు కాల్ చేసి ఒక డౌట్ అనేది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. సో క్లియర్ గా మీరు చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఓకేనా, స్కిప్ చేయొద్దు. 10 minutes లోపే ఉంటుంది వీడియో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం జరుగుతుందండి. 11 సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి సో అన్ని సౌత్ ఇండియా ఏదైతే మనకు ఉంటుందో అన్ని స్కూల్స్ లో కూడా మన విద్యార్థులు అనే వాళ్ళు సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఈ ఇయర్ కూడా మనకి అరౌండ్ 200 members అనే వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు స్ట్రెంత్ అయితే ఉండటం జరిగింది. సో మాక్సిమం అన్ని స్కూల్స్ కూడా వీళ్ళు వెళ్ళటం అయితే జరుగుతుంది అనమాట ఈ ఇయర్ కూడా. ఓకేనా, అట్ ద సేమ్ టైం బయట స్టూడెంట్స్ కూడా చాలా మందికి మనం ఈ కౌన్సిలింగ్ అప్లై చేయడం జరిగిందమ్మా. ఎవరైనా రిజల్ట్స్ లో సో సెలెక్ట్ అయినట్లయితే సో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఎన్ని మార్కులకు సీట్ వచ్చింది ఏంటనేది మాకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో విద్యార్థులు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు కదండి. రౌండ్ నెంబర్ 1 లో ఎవరు సెలెక్ట్ అయ్యారు? సో ప్రీవియస్లీ మనకి సో 200 దాటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ కి అనేది పిలవటం జరిగింది. అది కూడా ఏంటంటే సో స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి మెరిట్ లిస్ట్ లో ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ చేశారు. దేనికి? మెడికల్ కి సంబంధించి సెలెక్ట్ అవుట్ చేయడం అయితే జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ప్రాపర్ గా మీరు ఏదైతే రౌండ్స్ కి సంబంధించి సో స్కూల్ చాయిసెస్ అనేవి పెట్టుకొని ఉంటారు వాళ్ళకి సో స్కూల్స్ అనేవి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో కమింగ్ టు గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ 1 లో అరౌండ్ 260 దాటిన వాళ్ళకే మనకి సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చెప్తున్నాను, 260 దాటిన వాళ్ళకే మనకి ఏంటంటే స్కూల్స్ అనేవి అలాట్ అయ్యాయి గవర్నమెంట్ కి సంబంధించి. కొంతమందికి అలాట్ అవ్వలేదు, సో టైం పడుతుంది, నెక్స్ట్ రౌండ్స్ వెయిట్ చేయండి. సో 260 కన్నా దాటిపోయిన తక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మీరు పెట్టుకుని ఉన్నట్లయితే సో వాళ్ళకి ఏంటంటే స్కూల్స్ అనేది సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఓకేనా, సో తర్వాత రౌండ్స్ లో ఏంటంటే ఈ మార్క్స్ మెల్లమెల్లగా మనకి ఏంటంటే తగ్గించుకుంటూ వస్తాడు. సో ఎవరైతే మెడికల్ కి సంబంధించి వెళ్ళారో ప్రాపర్ గా స్కూల్ ప్రయారిటీస్ పెట్టుకున్నారో వాళ్ళకి ఏంటంటే స్కూల్స్ అనేవి రావటం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకనమాట. సో క్లియర్ గా మీకు అర్థమై ఉంటుంది. సో మళ్ళీ నాకు కాల్ చేసి సో మేము ఇంకా మాకు సెలెక్ట్ కాలేదంటే ఇంకేం చేయలేను, ఇది అసలు మ్యాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయిన వాళ్ళ విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విద్యార్థికి సంబంధించి నేను ఓపెన్ చేశాను. సో విద్యార్థికి 211 మార్కులు వచ్చాయి. సో రావడంతో నేను చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీకు వచ్చింది 211 మార్కులే ఆంధ్రప్రదేశ్ అయినా సరే మీకేంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ రాదు, ప్రైవేట్ లోనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ అప్లై చేస్తాను, అందులో వస్తుందని చెప్పాను. అట్ ద సేమ్ టైం అలానే మనం అప్లై చేసుకుంటే సో ఫస్ట్ మనకి అరౌండ్ 10 to 12 స్కూల్స్ అనేవి పెట్టడం జరిగింది. అందులో మనకి ఫస్ట్ సెకండ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో పిల్లలు అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. ఈ విద్యార్థి అనేవాడు 10th ప్రయారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. 10th ప్రయారిటీ ఏంటి మనకి? అలయన్స్ పబ్లిక్ స్కూల్ అనేది ఈ స్కూల్ కి అనేది సెలెక్ట్ అయ్యాడు. ఓకేనా, సో ఆల్రెడీ విద్యార్థికి సంబంధించి సో విద్యార్థి మెడికల్ కి సంబంధించి సో కంప్లీట్ అనేది అయిపోయిందండి. ఓకేనా, స్కూల్ కి సంబంధించి ఏదైతే స్కూల్ అనేది వీళ్ళు మెడికల్ కి వెళ్ళారో వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు అప్లోడ్ చేసేసి అనేది ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే స్టేటస్ అనేది ఇంకా ఖాళీగా ఉంది, మీరు కంగారు పడొద్దు. ఇదేంటంటే మళ్ళీ మీకు యాక్సెప్టెడ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ స్కూల్ కి ఏంటంటే మీ యొక్క మెడికల్ డీటెయిల్స్ అనేవి పంపించవలసి అనేది ఉంటుంది. సో తర్వాత ఏదైతే ప్రాసెస్ అనేది ఉంటుందో ప్రాసెస్ లో ఇది అప్డేట్ అనేది అవుతుంది. ఓకేనా, సో మీరు రౌండ్ నెంబర్ 1 లోనే ఈ స్కూల్ కి సంబంధించి సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు ఒక డౌట్ అడుగుతున్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులు ఏంటి అడుగుతున్నారంటే, సార్ మీకు ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనేది ఉంది, అలాగే రిజెక్ట్ ఆప్షన్ అనేది ఉంది, ఇది నేను క్లిక్ చేయట్లేదు. పేరెంట్స్ అనే వాళ్ళు తీసుకుంటారు ఆప్షన్ అనేది, మనకి సంబంధం లేదనమాట ఇది. సో జస్ట్ నేను చెప్పేదే ఇక్కడ. ఓకేనా, సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది, రిజెక్ట్ అనే ఆప్షన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నానండి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్ కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ అయినా రానివ్వండి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్ కి సంబంధించి రౌండ్ నెంబర్ 1 లో మీరు ఏదైనా గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో సీట్ వచ్చినట్లయితే సో ఖచ్చితంగా వెళ్ళిపోండి. నెక్స్ట్ రౌండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో తర్వాత చాలా ఇబ్బంది అనేది అయిపోతుంది. ఎందుకంటే స్కూల్స్ లో ఆల్రెడీ అందరూ జాయిన్ అయిపోతారు, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, సీట్ రాదు. తర్వాత గవర్నమెంట్ లోకి రాక చచ్చినట్టు ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారు చాలా మంది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దు. సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ మీరు పెట్టుకుంటారు కదా, ప్రయారిటీ అనేది ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారు కదా, అందులో వచ్చినట్లయితే వెళ్ళిపోండి రౌండ్ నెంబర్ 1 లోనే. మళ్ళీ రిజెక్ట్ కొట్టేసి నెక్స్ట్ రౌండ్ గురించి వెయిట్ చేయొద్దు. ఓకేనా,
సో ఇక్కడ మనకి యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అనేది ఉంది కదమ్మా, ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో వీటి గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రైవేట్ సైనిక్ స్కూల్ గురించి వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఓకేనా. సో మార్క్స్ ఎక్కువ వచ్చేటప్పుడు వెయిట్ చేయడంలో తప్పు లేదనమాట. వెయిట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి, సో ఛాన్స్ అనేది ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అనే 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది. యాక్సెప్ట్ అంటే ఏంటి, మనకి అలాట్మెంట్ అనేది ఏ స్కూల్లో జరిగిందో ఆ స్కూల్లో నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి దీని యొక్క అర్థం అనమాట, ఓకేనా. సో జాయిన్ అవుతాను అనేటప్పుడు మీరు ఏం చేయాలి, సో యాక్సెప్ట్ కొట్టేశారు కదా, సో చచ్చినట్టు ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోయినట్లయితే ఏమవుతుంది, మీరు అన్విల్లింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్కే కాదు తర్వాత ఏ రౌండ్స్ కూడా మీరు సైనిక్ స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట. వన్స్ ఒకసారి యాక్సెప్ట్ కొట్టారంటే ఈ విద్యార్థి ఎవరో ఒక విద్యార్థి, సో డీటెయిల్స్ నేను చూపించట్లేదు, వాళ్ళ పర్సనల్ కాబట్టి అలయన్స్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థి అనేవాడు జాయిన్ అవ్వాల్సిందే, ఓకేనా. 100% జాయిన్ అవ్వాల్సిందే. ఇక్కడ కంప్లీట్ గా వాడు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇచ్చేసాడు అనమాట. సో ఆ ఫార్మాలిటీస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. సో తర్వాత ఫెయిల్యూర్ రిపోర్ట్ అనేది వచ్చేసింది అనుకోండి, తను జాయిన్ అవ్వకపోయాడు, ఒకవేళ యాక్సెప్ట్ కొట్టేశాడు, తర్వాత మళ్ళీ ఆలోచించుకొని ఇంతకుముందు డేట్స్ ఏవైతే చెప్పానో డేట్స్ లో జాయిన్ అవ్వకుండా అలానే ఉన్నాడు అనుకోండి, సో అప్పుడు ఏమవుద్ది, కంప్లీట్ గా రిజెక్ట్ అయిపోతాడు. సైనిక్ స్కూల్ సొసైటీలోని విద్యార్థికి సంబంధించి అన్విల్లింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది, తర్వాత రౌండ్స్ కి వెళ్ళడం అనమాట. నెక్స్ట్ రిజెక్ట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. రిజెక్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవడం ఏంటంటే, విద్యార్థి అనేవాడు స్కూల్ కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి రిజెక్ట్ కొట్టినట్లయితే స్కూల్ నాకు ఇష్టం లేదు, ఈ స్కూల్లో నేను జాయిన్ అవ్వను అనే విషయం ఏంటంటే ఆ స్కూల్కి అనేది వెళ్తుంది. ఫర్దర్ రౌండ్స్ లో మనకి ఈ స్కూల్కి సంబంధించి మళ్ళీ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఇంకా ఉండదు. గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అయినా అంతే, ఒకవేళ మీకు ఒక కోరుకొండ లేదా కల్కిరి ఇందులోనే జాయిన్ అవ్వాలని ఉంది, అదర్ స్టేట్ లో వచ్చింది, ఓకేనా, పొడవు ఒక మంచి స్కూల్ దూరం అని చెప్పేసి ఆగిపోయారు, రిజెక్ట్ అని కొట్టేశారు. నెక్స్ట్ రౌండ్స్ లో మీకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ లో మీరు సెలెక్ట్ అనేది అవ్వరు, రిజెక్ట్ కొట్టేశారంటే ఇంకా రిజెక్ట్ ఆ స్కూల్ మీకు ఇంకా, ఓకేనా. సో తర్వాత ఆ స్కూల్ మనకి రాదు కాబట్టి సో తర్వాత ఇంకేవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్కి వెళ్తారు. ఇక్కడ కూడా ఈ విద్యార్థి ఈ స్కూల్కి ఇంకా ఛాన్స్ అనేది ఉండదు, నెక్స్ట్ రౌండ్స్ లో ఇంకొక స్కూల్స్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటది అనమాట, ఓకేనా. ఇంకా స్కూల్ గురించి మనం మర్చిపోవాల్సిందే రిజెక్ట్ అనేది కొడితే. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఒక రెడ్ తోటి ఇచ్చాడు, నో యాక్షన్ బై క్యాండిడేట్, ఓకే, రెడ్ కలర్ లో ఇచ్చాడు. ఏంటి దాని మీనింగ్, ఇక్కడ 2 ఆప్షన్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు, యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ బటన్ 2 ఇచ్చాడు అనమాట. సో విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు, సెలెక్ట్ అయ్యి కూడా వీడేంటంటే సో పేరెంట్స్ అనే వాళ్ళు సో ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనమాట, మనకు ఉన్న టైం అనేది చాలా తక్కువ, ఓకేనా. సో ఆలోచిస్తుంటారు 7వ తేదీ వరకు ఆలోచించి లాస్ట్ మీట్ వరకు ఆలోచించి ఈ 2 ఆప్షన్స్ కూడా ఏది తీసుకోరు, ఓకేనా. కొంతమందికి అసలు తెలియదు, అసలు రిజల్ట్స్ వచ్చాయనే విషయమైనా తెలియదు అనమాట. సో అందుకోసం అటువంటి విద్యార్థులకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా కింద నా వాట్సాప్ గ్రూప్ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన గ్రూప్ అనేది ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది, ఓకేనా, డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో వీళ్ళకి తెలియదు అనమాట, కంప్లీట్ గా తెలియకపోయినట్లయితే ఏం చేస్తారు, 2 కూడా చూస్ చేసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ అనేవి ఉంటాయో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి సంబంధించి ఫర్దర్ రౌండ్స్ లో మిమ్మల్ని రిమూవ్ చేసేయడం జరుగుతుందమ్మా, ఓకేనా. సో తర్వాత మీరు ఏ కౌన్సిలింగ్ లో కూడా సో ఇంకా వెళ్ళే అవకాశం అనేది ఉండదు, ఓకేనా. సో ఇక్కడ ఖచ్చితంగా యాక్సెప్ట్ కొట్టినట్లయితే ఎక్కడైతే స్కూల్లో సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే పోతారు ఇంకా, ఓకేనా. సో నెక్స్ట్ రౌండ్స్ మీరు వెళ్ళలేరు ఇంకా. నెక్స్ట్ రిజెక్ట్ అనే ఆప్షన్ అనేది తీసుకున్న తర్వాత ఏదైతే స్కూల్ మీరు రిజెక్ట్ చేస్తారో ఆ స్కూల్ కి సంబంధించి ఫర్దర్ గా రౌండ్స్ లో మీరు ఇంకెప్పుడు కూడా ఆ స్కూల్లో ఇంకా జాయిన్ అయ్యే అవకాశమే ఇంకుండదు, ఓకేనా. రిజెక్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. సో 2 ఆప్షన్స్ తీసుకోకపోతే ఏంటి, అసలు మీరు సైనిక్ స్కూల్ కి సంబంధించి స్కూల్స్ లోనే జాయిన్ అవ్వడానికి అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇది కంప్లీట్ గా అన్విల్లింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఫర్దర్ రౌండ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయకుండా మీ ఏదో మీ నేమ్ అయితే ఉంటుందో మీ నేమ్ ని రిమూవ్ చేసేయడం అయితే జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి, అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుని వినండి. ఫర్దర్ గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన వాట్సాప్ గ్రూప్ లో రావడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ కౌన్సిలింగ్ సంబంధించి 2026 ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇన్ టైమ్ లో మీకు ఇవ్వటం అయితే జరుగుతుందమ్మా, ఓకేనా. సో ఇది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళ కోసం.
సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెడికల్కి సంబంధించి ఇంతవరకు వెళ్ళలేదో తర్వాత రౌండ్స్లో వాళ్ళకి సో స్కూల్స్ అనేవి వెళ్ళట్ అయిన అవకాశం అనేది ఉంటుంది. ఈ రౌండ్లో చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు మనకి, ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరు కూడా వరి అవ్వద్దు. సో చాలా స్పీడ్గా అయిపోద్ది. బికాజ్ ఎందుకంటే మళ్ళీ కొంతమంది అడుగుతారు, సార్ ఇక్కడ హోల్డ్ అండ్ కంటిన్యూ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ ఎందుకు ఇవ్వలేదని. ఇంతకు ముందు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను, హోల్డ్ అండ్ కంటిన్యూ ఇవ్వటం వల్ల ఏం చేస్తున్నారంటే సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి 6 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏంటంటే హోల్డ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నారు అనమాట, జాయిన్ అవ్వట్లేదు వాళ్ళు ఇంకా. సో దీనివల్ల అవసరమైన విద్యార్థికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి హోల్డ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ తీసేసాడు ఇంకా. సో ఇది మనకి కంప్లీట్గా సో ఇదే మనం ఈ విధంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.